అర్హతే ప్రామాణికంగా ప్రతి ఇంట్లో సంక్షేమ లబ్ధి చేకూర్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సువర్ణ పాలన సాధ్యమని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసులకు అఖండ మెజారిటీని అందించవలసిందిగా కోరారు. వెల్లంపల్లి శ్రీనివాసరావు అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ 64వ డివిజన్ ప్రజాశక్తి నగర్లో మంగళవారం ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ ఎర్రగొర్ల తిరుపతమ్మ వెల్లంపల్లి సోదరుడు వెల్లంపల్లి రాఘవతో కలిసి గడప గడపకు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. ఆ నమ్మకాన్ని ఎక్కడా వమ్ము చేయకుండా సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా సుపరిపాలన అందిస్తున్నట్లు తెలిపారు. నవరత్నాలతో ప్రతి ఒక్కరికి మేలు చేకూర్చడంతో పాటు కరోనా కష్టకాలంలోనూ పథకాలను అందించి దేశంలో ఆదర్శ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలిచారని చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగిందని మల్లాది విష్ణు అన్నారు. వైఎస్ఆర్ పింఛన్ కానుక ద్వారా డివిజన్లో ప్రతి నెల 2375 మందికి ఇంటి వద్దకే పింఛన్ అందజేయడం జరుగుతోందని తెలిపారు. 2014-2019 మధ్య కాలంలో కంట్రిక ప్రాంతం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని మల్లాది విష్ణు విమర్శించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 21.97 కోట్ల మేర అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. 19.87 లక్షలతో ప్రజాశక్తి నగర్ కమ్యూనిటీ హాల్ రోడ్డు, 19.97 లక్షలతో కంట్రిక సెంటర్ వద్ద అయాన్ డిజిటల్ రోడ్డు, 19.98 లక్షలతో లగడపాటి కళ్యాణ మండపం రోడ్డు పూర్తి చేసుకున్నట్లు వివరించారు. 39.75 లక్షల వీఎంసీ జనరల్ ఫండ్స్తో జర్నలిస్ట్ కాలనీ అంతర్గత రహదారులు అభివృద్ధి పరిచినట్లు చెప్పారు. 4 కోట్లతో కంట్రిక జంక్షన్ నుంచి ముస్తాబాద్ జంక్షన్ వరకు 4.2 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు నిర్మించగా 3.50 కోట్ల డిఎంఎఫ్టీ ఫండ్తో పాతపాడు కంట్రిక గ్రామం నుంచి ఎన్ఎస్సి బోస్ నగర్ వరకు నూతన రహదారిని నిర్మించుకున్నట్లు పేర్కొన్నారు. 16.85 లక్షల వ్యయంతో శానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించుకున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో రోడ్ల మీదనే కండ్రిక గ్రామస్తులంతా కర్మకాండలు చేసుకోవాల్సిన దుస్థితి ఉండేదని, కానీ ఈ ప్రభుత్వంలో 19.98 లక్షల వ్యయంతో విశాలమైన కర్మల భవనాన్ని నిర్మించుకున్నట్లు చెప్పారు. అలాగే సెంట్రల్ ప్రాంతంలో ట్రాఫిక్ వ్యవస్థను మరింత పటిష్టపరుస్తూ ఈ ప్రాంతంలో ఒక నూతన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను సైతం ప్రారంభించుకున్నట్లు తెలియజేశారు. ఈ అభివృద్ధి ఇదే రీతిలో కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసులకు అఖండ మెజారిటీని అందించవలసిందిగా కోరారు. 64వ డివిజన్లో ప్రజాశక్తి నగర్లో ఈ గడప గడపకి ఇంటింటికి వెళ్ళి స్థానిక కార్పొరేటర్ శ్రీరాములు గారు, అలాగే రామకృష్ణ, అలాగే అందరూ కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈ గడప గడపకి వెళ్ళాము. దాదాపుగా 900 గడప ఆ ప్రాంతంలో ఉంది. ఆ డివిజన్ అంతా కూడా ఒక మోడల్ డివిజన్గా చేసామన్నమాట. రోడ్లు కానీ, లేకపోతే ఇళ్ల పట్టాలు కానీ, లేకపోతే పెన్షన్స్ కానీ, ఇలా అన్ని రకాలుగా కూడా ఆ డివిజన్లో ప్రజలకి మెరుగైనటువంటి మేలైనటువంటి పరిపాలనని గత 5 సంవత్సరాలు కూడా అందించాం. అట్లాగే ఎవరికి కూడా అక్కడ ఇళ్లకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ సమస్య చాలా కాలంగా ఉంది. ఆ రిజిస్ట్రేషన్ సమస్యని పరిష్కరించడం జరిగింది. ఆ డివిజన్లో ఉన్నటువంటి 22Aలో ఉన్నటువంటి ఇళ్ల రిజిస్ట్రేషన్స్ని దాన్ని ప్రభుత్వంతో మాట్లాడి ఆ సబ్ రిజిస్ట్రార్లకు సంబంధించినటువంటి బ్యాన్ ఉంటే అదంతా కూడా ఎత్తేసి ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి ఇబ్బంది లేకుండా చూసాము. దాంతోపాటు కండ్రిక పాతపాడు మెయిన్ రోడ్డు 3.5 కోట్ల రూపాయలు తీయడం జరిగింది. కమ్యూనిటీ హాల్ కట్టించాము. అట్లాగే ఈ డివిజన్ అంతా కూడా సర్వతోముఖాభివృద్ధి చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎన్నికల 4 రోజులు ఉంది. పోలింగ్ అక్కడ పోటీ చేస్తున్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా, కేశినేని నాని గారు పార్లమెంట్కి పోటీ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళిద్దరినీ ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించాల్సిందిగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం రాబోయే రోజుల్లో మరింత మెరుగైనటువంటి అభివృద్ధిని సాధించే విధంగా అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల్ని ఆశీర్వదించాలి అని చెప్పని ఈ 64వ డివిజన్ ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం. పరిధిలోని 64వ డివిజన్ పరిధిలోని ప్రజాశక్తి నగర్ కమ్యూనిటీ హాల్ ఏరియా, అలాగే అపార్ట్మెంట్లు మరియు రాధానగర్ శివాలయం ఏరియాలో పర్యటించడం జరిగింది. ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికల్లో ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన శాసనసభ్యులు ప్రీతమ నాయకులు శ్రీ మల్లాది విష్ణు గారు, అలాగే వెల్లంపల్లి గారి బ్రదరు
వెల్లంపల్లి రాఘవ నరసింహరావు గారు విచ్చేశారు. ఈరోజు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క గడప గడపకు వెళ్ళి మేము ఓట్లు అభ్యర్థిస్తుంటే వాళ్ళే మాకు ఎదురొచ్చి మాకు సంక్షేమ పథకాలు వాలంటీర్ వ్యవస్థ ద్వారా అందటం వల్ల మేము ఫ్యాన్ గుర్తుగా ఓట్లేస్తాం, ఓట్లన్నీ కూడా ఫ్యాన్కే మీరు చెప్పినా చెప్పపోయినా అనే ప్రతిదీ మాకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే సచివాలయాల వైజ్గా సంక్షేమ పథకాలు ఏ విధంగా అందినయో సంక్షేమ పథకాలు అందిన విధంగానే సచివాలయాల వైజ్గా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది.